హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో వచ్చేసి మనం పంజాబీ డ్రెస్ టాప్ ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దాం. దీనికోసం వచ్చేసి నేను ముందుగానే లైనింగ్ని ఇలా తడిపి నీట్గా ఐరన్ చేసి పెట్టుకున్నానండి. ఇది వచ్చేసి మనకి 2 మీటర్ల క్లాత్ తీసుకున్నాం కదా, దీన్ని డబల్ ఫోల్డ్లో వేసాను. ఈ డబల్ ఫోల్డ్లో వేసేటప్పుడు మనము హిప్ లూజ్ని బట్టి ఫోల్డింగ్ వేసుకుంటే సైడ్ మిగిలిన క్లాత్ వచ్చేసి మనకి హ్యాండ్స్కి కానీ లేదంటే హ్యాండ్స్కి లైనింగ్ వేయకుంటే ఫాల్ అంటే వేస్ట్ క్లాత్తో ఫాల్ ఎలా రెడీ చేసుకోవాలని ఒక వీడియో తీశాను కదా, అలా యూజ్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి నేను హిప్ లూజ్ని బట్టి ఫోల్డింగ్ పెట్టేసుకున్నాను. తర్వాత వచ్చేసి డ్రెస్ లెంత్ వచ్చేసి నాకు 37 ఇంచులు ఉందండి. 37 ఇంచులు అనేది ఇక్కడ రాసేసుకున్నాను. 37 ఇంచుల డ్రెస్ లెంత్ అంటే మనకి ఒరిజినల్ ఉంటుందండి. లైనింగ్ వచ్చేసి ఒక 1 ఇంచు పైకి పెట్టేసుకోవాలి. మెయిన్ పీస్ కంటే లైనింగ్ 1 ఇంచు పైకి పెట్టుకోవాలంటే మనం 36 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా నేను లైనింగ్ మొత్తాన్ని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కిందున్న ఎగుడు క్లాత్ మొత్తాన్ని సరి చేసుకుంటున్నాను. ఇది పై సైడ్లో అండి, లైనింగ్ తడపడంలో నాకు కొంచెం సాగినట్లు అయింది. దాన్ని అనేది ఇక్కడ సరి చేసుకున్నాను. సరి చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి డ్రెస్ లెంత్ 37 ఉంది కదా మనకి ఒరిజినల్, ఇది లైనింగ్ వచ్చేసి 36 ఇంచులు అనేది ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ చెప్తున్నా అండి, ఇందులో 1 ఇంచ్ మైనస్ చేసుకొని ఇక్కడ 36 ఇంచులు పెట్టుకోమని చెప్తున్నాను. తర్వాత వచ్చేసి షోల్డర్, ఇది వచ్చేసి డీప్ నెక్ డ్రెస్ అండి. డీప్ నెక్ డ్రెస్ కాబట్టి నేను చిన్న సైజ్ డ్రెస్సే, దానికోసము షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచులు పెట్టాను. ఇక్కడ చంకదింపు కూడా సేమ్ అంతే 5.5 పెట్టేశాను. ఎందుకంటే 6 ఇంచులు పెట్టానండి. అంటే 6 ఇంచులైనా పెట్టుకోవచ్చు, 5.5 అయినా పెట్టుకోవచ్చు. మనం బ్లౌజ్ అయితే దానికి 1/2 ఇంచు కలుపుకుంటాం కదా, అలా అయినా కలుపుకోవచ్చు, లేదంటే మామూలుగా అయినా పెట్టేసుకోవచ్చు. ఎందుకంటే డ్రెస్ కొంచెం లూజ్ తొడుగుతాం కాబట్టి షోల్డర్ అంతా కూడా చంక పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ చెస్ట్, ఇక్కడ వచ్చేసి వేస్ట్ పాయింట్, అలానే ఇక్కడ హిప్, ఈ 3 దగ్గర నేను ఇలా మార్కింగ్ చేసేసుకున్నాను. అంటే నాకు హిప్ వచ్చేసి 21 దగ్గర వస్తుందండి. సారీ అండి, 20 దగ్గర వస్తుంది. ఆ 20 దగ్గర పెట్టేసుకున్నాను. వేస్ట్ లూజ్ వచ్చేసి నాకు 13 ఇంచుల దగ్గర వస్తుంది, అక్కడ ఒక లైన్ వేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి అప్పర్ చెస్ట్ వచ్చేసి నాకు 34 ఇంచులు ఉంది. అంటే దాంట్లో 4వ భాగం వచ్చేసి 8.5 వస్తుంది కదా, అక్కడ 8.5 దగ్గర మార్కింగ్ వేసేసుకున్నాను. తర్వాత నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచులు ఉంది, 4వ భాగము 7.5. తర్వాత వచ్చేసి హిప్ లూజ్, మన హిప్ లూజ్ ఎంత ఉందో అందులో 4వ భాగం వేసేసుకుంటే ఇక్కడ సెట్ అయిపోతుంది. హిప్ లూజ్ వచ్చేసి 36 ఉందంటే 9 ఇంచులు వస్తుందండి 4వ భాగము. ఇక్కడ ఎంత వచ్చిందో దానికి 1 ఇంచు కానీ 1/2 ఇంచు కానీ కలుపుకొని కింద గేరాకి వేసుకుంటే సెట్ అయిపోతుంది. ఇక్కడ నాకు 9 ఇంచులు వచ్చింది కదా, 36లో 4వ భాగము అంటే నేను కింద 9.5 వేసేసుకున్నాను అండి. 1/2 ఇంచు అనేది ఎక్స్ట్రా యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసిన తర్వాత మనము ఈ షేప్లు అనేది కరువు స్కేల్ తోటి వేసుకుంటే సెట్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి నేను చంక నుండి నడుము వరకు, అంటే చెస్ట్ నుంచి నడుము వరకు దీన్ని స్కేల్ రివర్స్లో వేసాను. అక్కడ నుంచి మళ్ళీ స్కేల్ మార్చాను. కింద హిప్ నుంచి కింద గేరా వరకు వచ్చేసి స్ట్రైట్గా వేసాను. ఇలా వేసి మార్కింగ్ ఇచ్చిన తర్వాత వీటికి ఖర్చులు అనేది యాడ్ చేస్తున్నాను. ఇక్కడ 1.5, చెస్ట్ దగ్గర 1.5, అలానే వేస్ట్ దగ్గర 1.5, హిప్ దగ్గర వచ్చేసి 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకొని ఇలా లైన్ వేసుకున్నాను. ఇలా కింద గేర దాకా ఇలా 1 ఇంచ్ తోటి లైన్ వేసేసుకున్నాను. చూసారు కదా, ఇక్కడ 1 ఇంచ్ ఉంది, ఇక్కడ వచ్చేసి 1.5 ఉంది. అంటే ఇక్కడ మనం స్టిచ్చెస్ తీసుకుంటాము లూజ్ విరుకి, హిప్ దగ్గర నుంచి తీయడానికి ఉండదు కాబట్టి అక్కడ 1 ఇంచ్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి చంక వచ్చేసి నాకు 7.5 ఉందండి. ఆ 7.5 వచ్చిందో రాలేదో ఒకసారి చెక్ చేసుకున్నాను. పైన నాకు షోల్డర్ జాయింటింగ్ ఉంటుంది కదా, ఆ షోల్డర్ జాయింటింగ్ను వదిలేసి మెజర్ చేస్తే నాకు కరెక్ట్గా 7.5 ఇంచులు అనేది అక్కడికి వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి మార్కింగ్ వెంట కటింగ్ చేసుకున్నాం. డ్రెస్కి ఏం లేదండి, డ్రెస్ పొడవు, చెస్ట్ లూజు, నడుము లూజు, హిప్ లూజు, చంక రౌండింగ్ ఇవి తీసేసుకుంటే సెట్ అయిపోతుంది. నేను ఆల్రెడీ బాడీ మెజర్మెంట్ తీసుకున్నాను. టైట్గా తీసుకుంటాం కదా మనం బ్లౌజ్ తీసుకున్నట్లు, అలా తీసుకుని దానికి 2 ఇంచెస్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి బాడీ కొలతలు అయితే. అలా కాకుండా డ్రెస్ అయితే అది ఎలా ఉంటే అలా వేసేసుకోవచ్చు. నాకు వచ్చేసి ఈ అమ్మాయి బాడీ కొలతలు ఇచ్చిందండి, దాని వెంట నేను మార్కింగ్ వేసి కటింగ్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు చెస్ట్ వచ్చేసి 34 ఉంది కదా అని అడిగారు మీరు, 32 ఉందండి, దానికి 2 ఇంచెస్ యాడ్ చేశాను. వేస్ట్ వచ్చేసి 28 ఉంటే దానికి 2 ఇంచెస్ యాడ్ చేస్తే 30 వచ్చింది. అలానే హిప్ వచ్చేసి 36 అంటే 34 వచ్చిందండి. అంటే 2 ఇంచెస్ యాడ్ చేసుకున్నాను నేను లూజ్ కోసం. మన బ్లౌజ్ అంతా టైట్గా వేయరు కదా డ్రెస్సు, దానికోసం వచ్చేసి నేను టైట్ ఫిట్టింగ్ తీసుకొని దానికి ఇలా ఖర్చులు అనేది లూజులు అనేది యాడ్ చేశాను. అలా లూజ్లో యాడ్ చేసిన తర్వాత వచ్చేసి ఖర్చులు యాడ్ చేసుకొని ఇలా మార్కింగ్ చేసి కటింగ్ ఇచ్చుకున్నాను. తర్వాత వచ్చేసి హ్యాండ్స్
ఇందులో మనం హ్యాండ్స్ అనేది కట్ చేసుకున్నాం. వీళ్ళు వచ్చేసి చిన్న హ్యాండ్సేనండి, చిన్న హ్యాండ్స్కి లైనింగ్ వేయమన్నారు కదా, అందుకోసం వచ్చేసి దీంట్లో యూజ్ చేస్తున్నాను. అలా కాకుండా మనకి ఎల్బో కానీ 3/4 కానీ కట్ చేయమంటే అందులో సైడ్లో మిగిలిన క్లాత్ నేను వేస్ట్ చేయకుండా వాటితోటి శారీ ఫాల్ అనేది రెడీ చేస్తాను. అది కూడా వీడియో ఉంది, చెక్ చేయండి. నేను 4 days బ్యాక్ వేసాను ఆ వీడియో. మీకు ఇలా సైడ్లో ఏమైనా క్లాత్ మిగులుతుంటే వాటిని వేస్ట్ చేయకుండా ఎలా ఫాల్ రెడీ చేసుకోవాలనేది ఆ వీడియోని చూసేయండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ హ్యాండ్ అనేది కట్ చేస్తున్నాను. హ్యాండ్ లెంత్ వచ్చేసి 4 ఇంచులు ఉందండి. దానికి ఖర్చు కోసం కింద పైన ఫోల్డింగ్ అలానే షోల్డర్ జాయింటింగ్ కోసం కలుపుకొని 5 ఇంచులు వేసేసుకుంటానండి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 ఇంచులు ఉంది. ఇక్కడ నాకు 4 ఇంచులు అంటే 5 ఇంచులు వేసేసుకున్నాను ఖర్చు కోసం కలుపుకొని. ఇక్కడ 5.5 ఇలా 5.5 వేసేసుకున్నాను. అలానే ఇక్కడ ఎంత ఉందో దాంట్లో సగము అంటే 5 ఇంచులు ఉంటే 2.5 ఇంచులు ఇలా చంకదింపు అనేది వేసుకున్నాను. ఇలా చంకదింపు వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనము 7.5 ఇంచులు అనేది చంక రౌండింగ్ కోసం ఇలా మార్కింగ్ చేస్తున్నాను. ఇలా స్ట్రైట్గా వేసుకొని ఒక 1.5 ఇంచు ఇలా కరువు షేప్ ఇచ్చుకున్నాను. ఇలా ఇచ్చిన తర్వాత చంక రౌండింగ్ అనేది ఇలా మార్కింగ్ చేస్తున్నాను. ఇలా మెజర్ చేసి ఇక్కడికి వచ్చింది కదా, ఇక్కడ నుంచి ఒక 1.5 ఇంచు ఖర్చు పెట్టాను. చేయి లూజ్ కూడా అంతేనండి. ఇక్కడ 5.5 వచ్చింది, అక్కడ నుంచి 1.5 ఇంచు ఖర్చు పెట్టేసుకొని చేయి మార్కింగ్ అనేది వేసేసుకున్నాం కదా, దీని వెంట కట్ చేసుకున్నాం. బ్లౌజ్ కంటే డ్రెస్ చాలా ఈజీ అండి. కొన్ని మెజర్మెంట్లే ఉంటాయి, త్వరగా నేర్చుకోగలం. ఇలా హ్యాండ్ అనేది తీసేసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి మనం మెయిన్ పీస్ అనేది కట్ చేసుకున్నాం. ఇది వచ్చేసి షోల్డర్ మీద అలానే చంక ఫిట్టింగ్ దగ్గర కింద ఎంతవరకు ఫోల్డింగ్ చేయాలనేది అక్కడ చిన్న కటింగ్ ఇచ్చుకున్నాను. ఇలా కటింగ్లు ఇచ్చుకుంటే మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు సెట్ అయిపోయింది కదా మనకి ఇలా. ఇప్పుడు వచ్చేసి నేను చంక రౌండింగ్ అవన్నీ వేస్తున్నాను అండి. ఇక్కడ చేయి లూజ్ వచ్చేసి 4 అయితే 5 ఇంచులు వేసుకున్నాను ఖర్చుతో కలిపి. చంక లూజ్ 7.5, చేయి లూజ్ వచ్చేసి 5.5 అనేసి ఇక్కడ రాసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఒకసారి చంక అనేది చెక్ చేసుకున్నాం బ్రష్కు పెట్టేసుకొని. ఇక్కడ మనం పైన ఖర్చుకు 1/2 ఇంచు వదిలేసి ఇక్కడ నుంచి మెజర్ చేస్తే మనకి హ్యాండ్కి బాడీకి కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మనకి ఇది కరెక్ట్గా సెట్ అయిపోయింది కదా, దీని వెంట మనము మెయిన్ పీస్ ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఇది వచ్చేసి నేను బ్యాక్లో వచ్చేసి స్క్వేర్ నెక్, ఫ్రంట్లో వచ్చేసి లీఫ్ నెక్ పెట్టమన్నారండి. ఇవి తర్వాత కట్ చేసుకుంటాను. ఇప్పుడు వచ్చేసి మెయిన్ పీస్ కట్ చేసుకుందాం. బ్యాక్లో వచ్చేసి జిప్ పెట్టమన్నారండి, స్క్వేర్ నెక్ పెట్టేసి. ఫ్రంట్లో వచ్చేసి ఈ ఎంఐ ఫీడింగ్ ఇస్తుంది. ఫీడింగ్ కోసం వచ్చేసి ఫ్రంట్లో కూడా కొంచెం బటన్స్ లాగా ఏమైనా డిజైన్ చేయక్క అన్నారు. అలాగే అన్నానండి. ఇది స్టిచ్చింగ్ వీడియోలో చూసేయండి ఎలా జిప్ వేసుకోవాలి, అలానే ఎలా ఫ్రంట్లో బటన్స్కి ఫీడింగ్ ఇచ్చేప్పుడు వారికి డ్రెస్ ఎలా కుట్టాలనేది మీరు స్టిచ్చింగ్ వీడియోలో చూసేయండి. ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియోనే స్టిచ్చింగ్ వీడియో అప్లోడ్ చేస్తానండి, కంపల్సరీ మిస్ కాకుండా చూడండి. ఇప్పుడు వచ్చేసి నేను బ్యాక్ ఫ్రంట్ అనేది ఇలా విడ తీసుకున్నాను. ఫ్రంట్ వచ్చేసి నాకు చిన్నగా ఇలా మిర్రర్ వర్క్ వచ్చింది కాబట్టి బ్యాక్ ఫ్రంట్కి ఇలా విడ తీసుకొని మనం కట్ చేసుకోవాలి. అలా కాకుండా మధ్యకి ఫోల్డ్ చేసామంటే మనకి డిజైన్ అనేది కట్ అయిపోతుంది కదా, కాబట్టి నేను ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ని ఇలా కట్ చేసుకొని సెంటర్కి ఇలా ఫోల్డింగ్ చేశాను. ఒక సైడ్కి ఫోల్డింగ్ చేసామంటే మన క్లాత్ మిగులుతుంది అనేసి ఇలా వర్క్ అనేది కట్ అయిపోతుంది కాబట్టి మనం ఫస్ట్ మనకు కావాల్సిన డ్రెస్ వచ్చిన తర్వాతనే మిగిలిన క్లాత్ గురించి ఆలోచన చేయాలి. ఇలా సెంటర్కి వేసేసుకున్న తర్వాత చుట్టూ ఒక 1/2 ఇంచు క్లాత్ ఉండేలాగా చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ మనం జాయిన్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకోవాలి. ఇలా చుట్టూ ఇలా క్లాత్ ఉంచుకొని మనము లైనింగ్ కంటే ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఉంచుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం 37 వస్తే 36 వేసుకున్నాం కదా, 1 ఇంచ్ అనేది పైకి పెట్టేసాం కదా. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఒక 2 ఇంచెస్ అంటే మనం 3 ఫింగర్స్ పెట్టేసామంటే మనకి 2 ఇంచెస్ అనేది వచ్చేస్తుందండి. ఇది మనం ఫోల్డింగ్ చేసుకుంటగా లైనింగ్కు దానికి ఒక 2 ఇంచెస్ గ్యాప్ ఉంటుంది. ఇలా రెండు సమానంగా ఉండకూడదు కదా, మనం డ్రెస్ కట్ చేసినప్పుడు లైనింగ్ కంటే మెయిన్ పీస్ కంటే లైనింగ్ పైకి ఉండాలి కాబట్టి 1 ఇంచ్ తగ్గించాము. అది వచ్చేసి 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టామంటే ఒక 1 ఇంచ్ ఫోల్డింగ్ వెళ్తే కరెక్ట్ మనకి రావాల్సిన సైజుకి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఫ్రంట్ కట్ చేసాం కదా, తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాం. ఇది వచ్చేసి ఐరన్ పెట్టలేదండి, కుట్టేప్పుడు ఐరన్ పెట్టుకున్నామనేసి. ఇంత పెద్ద క్లాత్ ఎందుకు పెట్టడం ఐరన్, మనం కటింగ్ అయిన కాడికి పెట్టుకున్నామనేసి నేను ఫస్ట్ ఐరన్ పెట్టలేదండి. ఇలా ఒక సైడ్కి జరుపుకొని ఇలా క్లాత్ని కట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్.
బ్యాక్ పార్ట్ను కూడా సేమ్ ఫ్రంట్ పార్ట్ లాగే ఒక సైడ్కి ఇలా ఫోల్డింగ్ చేసుకొని, అది వచ్చేసి వర్క్ వచ్చింది కాబట్టి సెంటర్కి ఫోల్డింగ్ చేశానండి. ఇది మొత్తం అంతా రన్నింగ్లో ఉంది కదా డిజైన్, అందుకు ఒక సైడ్కి జరిపి ఇలా కట్ చేశాను. అటు సైడ్ క్లాత్ వేస్ట్ కాకుండా మనకి దేనికైనా యూజ్ అవుతుంది అన్నట్లు ఇలా ఫోల్డింగ్ చేసుకొని కట్ చేస్తున్నాను. దీన్ని కూడా ఒక 1/2 ఇంచ్ క్లాత్ చుట్టూ ఉండేలాగా చూసుకొని కటింగ్ పెట్టేస్తున్నాను. డ్రెస్కి బాడీ మెజర్మెంట్లు ఎలా తీసుకోవాలనే డౌట్ ఉంటే మీకు ముందు వీడియోలో ఉందండి ఒకటి, అక్కడ చూసేయండి. డ్రెస్ బాడీ మెజర్మెంట్లు ఎలా తీసుకోవాలి, ప్యాంట్ బాడీ మెజర్మెంట్లు ఎలా తీసుకోవాలి అనేది ఒక వీడియో ఉంది, దాన్ని చెక్ చేసేయండి. ఇలా కింద కూడా దీనికి కూడా మన బ్యాక్ పార్ట్ కూడా 2 ఇంచెస్ అనేది అంటే 3 ఫింగర్స్ పెట్టుకొని ఇలా ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్కు మెయిన్ పీస్ అనేది కట్ చేస్తున్నాను. మనకు బ్యాక్ ఫ్రంట్ కంప్లీట్ అయింది కదా, ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకున్నాం. ఇక్కడ వచ్చేసి నేను బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ ఎందుకు వేస్ట్ చేయడం అన్నట్లు హ్యాండ్స్కి వచ్చేలాగా చూస్తున్నానండి. ఏమంటే ఈ బార్డర్ కొంచెం గ్యాప్ వదిలి బార్డర్ కింద నుంచి బార్డర్ ఉండింటే బాగుండేది, కింద కొంచెం ప్లెయిన్గా గ్యాప్ వదిలారు. ఇది వచ్చేసి మనకు 2 హ్యాండ్స్ రావాలి కాబట్టి డబల్లో ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఇలా డబల్లో ఫోల్డ్ చేసుకొని మనకు కావాల్సిన సైజులో హ్యాండ్ కట్ చేసుకుంటే మనకి డ్రెస్ కటింగ్ అనేది పూర్తి అయిపోతుంది. ఇలా పెట్టేసుకొని చుట్టూ 1/2 ఇంచ్ క్లాత్ బాడీకి ఎలా ఉంచామో దీనికి కూడా ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనకి లైనింగ్ అలానే మెయిన్ పీస్ 2 కటింగ్ పూర్తి అయిపోయాయి కదా, నెక్లు అనేది కట్ చేసుకున్నాం. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్కు నెక్ అలానే చంకలో లోతు తీసుకోవాలి కదా, దాన్ని అనేది కట్ చేసేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి నెక్ వెడల్పు వచ్చేసి 2 ఇంచెస్, నెక్ డీప్ వచ్చేసి 6 ఇంచెస్ దాకా ఇలా తీసుకున్నాను. ఇలా తీసిన తర్వాత దీన్ని ఇలా ఒక బాక్స్ లాగా వేసుకొని ఇందులో నేను లీఫ్ నెక్ అనేది వేసేసుకుంటున్నాను. రెండు పావు తీసుకున్నాను అండి నెక్ వెడల్పు. ఇలా లైట్గా మనకు లీఫ్ ఎలా ఉంటుందో కింద లీఫ్కి తొడమే ఉంటుంది కదా, ఇలా అలా గీసేసుకున్నాను. ఇలా తీసుకున్నాం కదా, ఇది ఫ్రంట్లో ఎలా ఫీడింగ్ కోసం ఎలా బటన్స్ పెట్టుకోవాలనేది స్టిచ్చింగ్ వీడియోలో చూసేయండి. ఇక్కడ వచ్చేసి లోతు తీస్తున్నాను. ఈ లోతు వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా చూసుకొని లోతు తీసుకోండి. ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ నెక్ లోతు తీయడం పూర్తి అయిపోయింది కదా, అలానే బ్యాక్ పార్ట్ నెక్ను కూడా తీసేసుకున్నాం. ఇది మనకి గుర్తుండడం కోసం బ్యాక్ ఫ్రంట్ కోసము ఇలా నేను బ్యాక్లో ఫ్రంట్లో ఇలా మార్కింగ్ వేసుకున్నాను. బి అని ఎఫ్ అని, ఎఫ్ అంటే ఫ్రంట్, బి అంటే బ్యాక్ అన్నట్లు ఇలా ఒక గుడ్డి గుర్తుతోటి వేసుకున్నాను అండి. ఇక్కడ వచ్చేసి బ్యాక్ నెక్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు, లోతు వచ్చేసి 2.5 ఇంచులు. అంటే ఇది వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకున్నాను అండి. జిప్ వేయడం వల్ల మనకి ఇక్కడ నెక్ అనేది చిన్నగా అయిపోతుంది కదా, కాబట్టి ఫ్రంట్ నెక్ వచ్చేసి 2.5 తీసాను, బ్యాక్ 2.5 తీసుకున్నాను. ఇక్కడ జిప్ వేయడంలో మనకి క్లాత్ తగ్గిపోతుంది కాబట్టి ఇది 2.5 వెడల్పు. అలానే లోతు వచ్చేసి 7 ఇంచుల లోతుతోటి మనము బ్యాక్ నెక్ను స్క్వేర్లో కట్ చేసుకున్నాము. తర్వాత వచ్చేసి ఇది నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ వీడియోలో చూసేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా వేసిన తర్వాత నేను కుట్టేటప్పుడు మనకి మళ్ళీ మెజర్మెంట్ తీసుకోకుండా ఈ మార్కింగ్ వెంట ఇలా రోలర్తోటి రోల్ చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల మనకి మార్కింగ్ అనేది 4 లేయర్లకు దిగిపోతుంది. కుట్టేటప్పుడు మనము టేప్ తోటి పని లేకుండా ఈజీగా ఫిట్టింగ్ కుట్లు అనేది వేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత వీటిని ఒకసారి ట్యాప్ చేసుకున్నామంటే మనకి